గాయస్, నా లైఫ్ లో నేను చేసిన మిస్టేక్ మీ లైఫ్ లో మీరు అస్సలు చేయకండి. ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నా మీ సెల్ఫ్ కంపెనీని మీరు ఎంజాయ్ చేసేలా మైండ్ ని బిల్డ్ చేసుకోండి. మేనేజింగ్ కాలేజ్ అండ్ జిమ్ సిరీస్ లో ఇవాళ డే 9. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావురా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చేసిన మిస్టేక్ నా కాలేజ్ లాంగ్ డిస్టెన్స్ లో చూస్ చేసుకోవడం. ఎందుకంటే కాలేజ్ లో ఏమైనా ఈవెంట్స్ అయినా పార్టిసిపేట్ చేయలేకపోతున్నా. జస్ట్ 6 hours కాలేజ్ కోసం 6 hours జర్నీ అవుతుంది నాకు డైలీ. ఇక్కడ నాకు టైం ఒకటే వేస్ట్ అవ్వట్లేదు. మెయిన్ నా కాలేజ్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ నా కాలేజ్ నియర్ లోనే ఉన్నారు. నేను ఒక్కని తప్ప. వాళ్ళతో కలిసి మూవీస్ కి వెళ్ళలేను, నైట్ అవుట్స్ కి వెళ్ళలేను, టైం స్పెండ్ చేయలేను అసలు. ఓన్లీ కాలేజ్ లోనే 6 hours మాత్రమే కలిసి ఉంటున్నాం. సరే కాలేజ్ ఫ్రెండ్స్ కాకుండా అయినా సరే ఇంటికాడ ఫ్రెండ్స్ తో కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నా. జస్ట్ బికాస్ ఆఫ్ ద జర్నీ. మార్నింగ్ 6 కి వెళ్తే ఈవినింగ్ 8 అవుతుంది. అండ్ అక్కడ నుంచి జిమ్ కి వెళ్ళడానికే నా టైం అయిపోతుంది. ఇంకెప్పుడు టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో? మనం కొత్త విషయాలు నేర్చుకోవడం గానీ, మెమోరీస్ క్రియేట్ చేసుకోవడం గానీ, లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం గానీ ఫ్రెండ్స్ తోనే. బట్ ఐఎమ్ మిస్సింగ్ దట్. సో నెక్స్ట్ బీటెక్ లో కూడా ఈ మిస్టేక్ చేయొద్దు అనుకుంటున్నా. మీరు స్టడీయింగ్ ఆర్ జాబ్ అయినా సరే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కి దూరంగా ఉండకండి. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చినా సరే మీ మెంటల్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. మీ సెల్ఫ్ కంపెనీని మీరు ఎంజాయ్ చేయండి. అలా మీ మైండ్ ని ప్రిపేర్ చేసుకోండి. నేనున్న ఇంటి సర్కిల్లో నాకు ఫ్రెండ్స్ లేకున్నా సరే నా ఓన్ కంపెనీ నేను ఎంజాయ్ చేస్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ హెల్ప్ మీ లాట్. నా మీద నేను ఫోకస్ చేసుకోగలుగుతున్నా టైం వేస్ట్ చేయకుండా. సో లైఫ్ ఎలా హిట్ చేసినా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మనం అనుకున్నది జరిగితే అసలు లైఫే కాదు అది. అండ్ ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వకండి. ట్రస్ట్ ద గాడ్ ప్లాన్ అండ్ మూవ్ ఆన్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ జస్ట్ ఎంజాయ్ ద ఎవ్రీ మూమెంట్. చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ విను.